వరంగల్ జిల్లా దొడ్డి కొమరయ్య చలనచిత్ర నిర్మాణ సంబంధించినటువంటి సన్నాహక కమిటీ సమావేశానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. మన ఈ సమావేశానికి ముఖ్య అతిథి ఎం సేనాపతి. ఈ చలనచిత్రం యొక్క డైరెక్టర్. 10 సంవత్సరాలుగా చిన్న వయసులోనే సినిమా అనుభవం కలిగి 10 సంవత్సరాల నుండి సినీ ఫీల్డ్లో పనిచేయడం జరుగుతున్నది. ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి సాయిబాబా అలియాస్ సేనాపతి ఈ చలనచిత్ర నిర్మాణానికి పూనుకొని దళిత బహుజన కాన్సెప్ట్ తోటి తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ సినిమాను తీయడం జరుగుతుంది. దాని గురించి మనం ఇక్కడ చర్చించుకోవడం కూడా జరుగుతుంది. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సేనాపతికి స్వాగతం. తర్వాత గౌరవ అతిథి రత్నాకర్ అసోసియేషన్ పెన్షనర్స్. ఒకప్పుడు వరంగల్ జిల్లాలో 1980 ఆ ప్రాంతంలో ఒక మంచి ఉద్యమకారుడిగా, ఆ తర్వాత క్రమంలో ఉద్యోగంలో చేరి తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత సమాజ సేవ ముఖ్యమని భావించి ఇలాంటి సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటున్నటువంటి వ్యక్తి. ముఖ్య అతిథిగా ఈ వరంగల్ జిల్లా ఈ సినీ నిర్మాణ కమిటీకి చైర్మన్ టిఎన్ స్వామి ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా వరంగల్ జిల్లా ఈ దొడ్డి కొమరయ్య జిల్లా కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వి శ్యామ్ కృష్ణ అడ్వకేట్ గారిని కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నా. అదేవిధంగా బ్రహ్మం విద్యార్థి దశలో మంచి ఉద్యమ నాయకుడిగా ఉండి ఆ తర్వాత పిహెచ్డి చేసి ప్రస్తుతం ప్రొఫెసర్గా కాకతీయ యూనివర్సిటీలో హిస్టరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి బ్రహ్మం గారిని వేదికను అలంకరించవలసిగా కోరుతున్నాను. కో కన్వీనర్గా దొడ్డి కొమరయ్య సినీ నిర్మాణానికి వరంగల్ జిల్లా తరఫున కో కన్వీనర్గా ఉన్నటువంటి వెంకటస్వామి కాశుబుగ్గలో ఒక మంచి సామాజిక సేవా దృక్పథం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఇందులో పార్టిసిపేట్ కావడం జరుగుతున్నది. వైస్ ప్రెసిడెంట్ కో కన్వీనర్గా ఆసీనులు కావాల్సిందిగా డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా చైర్మన్ టిఎన్ స్వామిని కోరుతున్నాను. ఈ యొక్క సినీ దర్శకుడు ఎం సేనాపతి గారికి వేదికను అలంకరించిన మా సౌహార్ద అతిథి రత్నాకర్ గారు, వైస్ చైర్మన్ శ్యామ్ కృష్ణ గారు, మా కో కన్వీనర్లు బ్రహ్మం గారు, వెంకటస్వామి గారు, వచ్చిన యొక్క సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సన్నాహక సమావేశాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ సమావేశంలో ఈ యొక్క సినిమాకు సంబంధించినటువంటి వివిధ రకాల అంశాలను మనం ఇక్కడ చర్చించుకోవడానికి ఈ యొక్క సెషన్ని ప్రారంభించాం. మనం దానికి సంబంధించిన వివిధ అంశాలలో ఈ యొక్క ఇప్పటి నుండి లంచ్ వరకు అంటే 1:30 వరకు కూడా ఈ యొక్క సమావేశానికి వచ్చేసిన అందరూ కూడా ఈ చర్చలో పాల్గొని వాళ్ళ అమూల్యమైన సలహాలు సూచనలు ఈ యొక్క కమిటీకి తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. అలాగే సెకండ్ సెషన్లో ఈ సినిమాలో నటించాలనుకున్నటువంటి నటీనటులకు కానీ, సంగీతం ద్వారా పాటలు పాడాలనుకున్నటువంటి వాళ్ళకు కానీ వచ్చేస్తే సెకండ్ 2 o'clock నుంచి 6 o'clock వరకు ఆడిషన్స్ ఉంటాయి. ఆడిషన్స్లో
వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఈరోజు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మీ అందరిని వేడుకుంటూ ఆఫీస్ అధ్యక్షులు రత్నాకర్ గారు మా అతిథి, ఆయన 2 విషయాలు సినిమా గురించి చెప్తారని. సభాధ్యక్షులు సదానందం గారు, మరి ముఖ్య అతిథి సేనాపతి గారు, మిత్రుడు చైర్మన్ టిఎన్ స్వామి గారు, మరియు శ్యామకృష్ణ గారు, మిత్రులైన స్వామి గారు, శ్యామ్ ప్రసాద్ గారు, భిక్షపతి గారు, కొద్ది రోజుల క్రితమే ఈ దొడ్డి కొమరయ్య గారి జీవితం గురించి కానీ వారి యొక్క పోరాటాల గురించి ఒక చిత్రం తీస్తామనే తలంపు ఉన్నదని తెలిసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మనం దాని గురించి చర్చించుకోవడానికి ఇక్కడ సమావేశమైనాం. నిజంగా కూడా మన తెలంగాణలో చిన్నప్పుడు మా పెద్దలు చెప్పే వాటిని ఆలోచిస్తుంటే మన ఈ రజాకారు ఉద్యమాలు కానీ, మనకు స్వాతంత్రానికి కోసం పోరాడినటువంటి పెద్దలు చాకల ఐలమ్మ కానీ, సర్వాయి పాపన్న, ఇటువంటివన్నీ మన తెలంగాణలో వివిధ చోట్ల వివిధ పోరాటాలు జరిపి ఇవాళ మనం స్వాతంత్రం సిద్ధించుకున్నా కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నప్పటికీ వారు చేసిన త్యాగాలను మనం పునఃసమీక్షించుకుంటూ అందులో భాగంగా దొడ్డి కొమరయ్య గారి జీవితాన్ని గురించి ఈ చిత్రం తీయాలనే తలంపు చాలా సదుద్దేశంతో తీసుకుంటుందని నేను అభినందిస్తున్నాను. ఇది వారి బాగా తీసి దీనిలో సక్సెస్ అయ్యి ప్రజలందరికీ వారి గురించి దొడ్డి కొమరయ్య గారి జీవిత గాథను గురించి చెప్తారని ఆశిస్తూ దీంట్లో వీళ్ళు చాలా సఫలం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దొడ్డి కొమరయ్య మన వరంగల్ జిల్లా వాస్తవ్యుడు. అది మనం చెప్పుకోవడానికి ఒక గర్వకారణమైనటువంటి అంశం. భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలలో వివిధ సంస్కృతులు, వివిధ సాంప్రదాయాలు, వివిధ ఆలోచనలు ఉంటే ప్రత్యేకించి భారతదేశంలో తెలంగాణ మాత్రమే ఒక పోరాట గడ్డగా భారతదేశం అభివర్ణించుకుంటుంది. ఎందుకంటే దీనికి ఒక మహత్తరమైన శక్తి ఉన్నది. ఆ శక్తి అది ఒక దొడ్డి కొమరయ్య, ఒక చాకల ఐలమ్మ లాంటి వాళ్ళతో ద్వారా ప్రారంభించబడి నేటికి కొనసాగుతూనే ఉన్నది. ఎంతోమంది ఉద్యమకారులు ఈ వరంగల్ జిల్లా వాళ్ళే వివిధ ఆర్గనైజేషన్స్లలో, వివిధ పద్ధతులలో, వివిధ ఆలోచనలలో, వివిధ నిజాలలో కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఓన్లీ వరంగల్ జిల్లా వాళ్ళే. దేశంలో ప్రాముఖ్యత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా వరంగల్ జిల్లా వాసులుగానే గుర్తించబడతారు. అటువంటి వరంగల్ జిల్లా వాసులకి మనం మొట్టమొదటి తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య యొక్క జీవితాన్ని మనం ఒక సినిమాగా నిర్మాణం చేసి భారత ప్రజలందరికీ అందించడం కోసం పాన్ ఇండియా సినిమా నిర్మాణంగా దీన్ని ఏర్పరచుకొని బహుజనులే నిర్మాతలు, 90% ఉన్న ప్రజలు నిర్మాతలుగా ఉండాలని, వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ యొక్క ఉద్యమం సాగాలని, వాళ్ళ ద్వారానే భారతదేశ నిర్మాణం పెరుగుతుందని, సమున్నతంగా గౌరవంగా ప్రపంచంలో కీర్తి చెందుతుందని ఆశిస్తూ ఆశయాలకు కట్టుబడి నిలబడ్డటువంటి సేనాపతి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దాంట్లో మనందరం కూడా భాగస్వాములమై ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకునే విషయంలో వరంగల్ జిల్లా తరఫున వచ్చినటువంటి మీ అందరికీ మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు సదానందం గారు 2 విషయాలు మాట్లాడాల్సిన కోరుతున్నాను. మన రాష్ట్రం ఏర్పడి ఒక దశాబ్ద కాలం 10 సంవత్సరాలు పూర్తి అయినా కానీ చలనచిత్ర పరిశ్రమ మాత్రం ఇంకా విముక్తి చెందలేదు అనే చెప్పవచ్చు ఒక మాటలు. ఇంకా ఆంధ్ర వాళ్ళ యొక్క డామినేషన్ పట్టు కొనసాగుతూనే ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మన సేనాపతి ఒక మంచి నిర్ణయం తీసుకొని అన్ని జిల్లాలలో ఆయన ఏదైతే ఉద్దేశంతో ఏ కాన్సెప్ట్ తోటి ఈ సినిమా తీయాలని చెప్పి అనుకుంటున్నాడో ఆ కాన్సెప్ట్ తోటి అన్ని జిల్లాలు
తిరిగి అనేక మంది దళిత బహుజనుల్ని ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేయడానికి చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. అయితే ఇది సక్సెస్ కావాలని చెప్పంటే, సక్సెస్ఫుల్గా ఈ సినిమా బయటికి రావాలి అని చెప్పంటే మనందరం కూడా దీనికి ఈ సినీ నిర్మాణానికి వెన్నుదన్నుగా ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. వెన్నుదన్నుగా ఉండడము అని చెప్పంటే, ఈ ఒక సినిమా తీయాలి అని చెప్పంటే మామూలు విషయం కాదు అది. అందులో 24 ప్రక్రియలు, ఆ 24 ప్రక్రియలతోటి ఈ సినిమా ముడిపడి ఉంటుంది. అందులో ప్రధానమైనటువంటిది డబ్బుకు సంబంధించినటువంటిది. దాన్నే ఇంగ్లీష్లో ప్రొడ్యూసర్ అని చెప్పి అంటారు. ఈ ప్రొడ్యూసర్ అనేటువంటి దాన్ని సరళీకరించి సేనాపతి ఏం చేసిండు అని చెప్పంటే దీన్ని ప్రజల మధ్యకు తీసుకుపోవడం జరిగింది, దళిత బహుజనుల మధ్యకు తీసుకుపోవడం జరిగింది. ఒక్కొక్క జిల్లాలో దాదాపుగా ఒక 30-35 కులాలు వచ్చినా కానీ మొత్తం తెలంగాణలో ఒక 1000 మంది సహ నిర్మాతలు కనుక ఆయనకు సహకరిస్తే 1 కోటి రూపాయలు కావడం అనేటువంటిది జరుగుతుంది. వాస్తవంగా ఆ 1 కోటి రూపాయలతోటి కూడా మరి సినిమా తీయవచ్చా అనేది మనకిప్పుడు సేనాపతి దానికి సమాధానం చెప్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. కాకపోతే ఇంకా ఏమైనా ఉంటే కూడా దళిత బహుజనులలో ఉన్నటువంటి ఆలోచనాపరులు, మేధావులు, కవులు, కళాకారులు అందరూ కనుక సహకరిస్తే దాన్ని పూర్తి చేయడానికి సాధ్యమే అని మాత్రం నేను ఘంటాపథంగా చెప్తూ ఉన్నా. ఎందుకు అని చెప్పంటే ఇందులో కవులు మనమే, కళాకారులం మనమే, అదేవిధంగా అన్ని రకాలుగా కూడా ఆ సినిమాను బయటికి తీయడానికి కావలసినటువంటి ఫీడింగ్ అంతా కూడా, టోటల్ మ్యాన్ పవర్ అంతా కూడా ఇందాక నేను చెప్పిన 24 ప్రక్రియలలో మనం విడిపోతాం సినిమాకు సంబంధించినటువంటి. కాబట్టి అది సాధ్యపడుతుంది కూడా. సాధ్యపడినప్పుడు తప్పకుండా దాన్ని బయటికి తీసుకురావడానికి మనం ఎంత కృషి చేయాలనో మళ్ళీ సెకండ్ ప్లాన్ కూడా ఇప్పుడే ఉంటే బాగుంటుందని చెప్పి నా సలహా. ఎందుకని చెప్పంటే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల లోపల కూడా బయటికి తీయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటే ముందుకు పోవాలి. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజ వేయడానికి వీలు లేదని చెప్పి మిత్రులందరి సహకారం ఉండాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి కవులు మన వాళ్ళే, కళాకారులు మన వాళ్ళే, ఆ తర్వాత సహకరించేటువంటి మ్యూజిక్ డైరెక్టరు, ఆయన గురువే మ్యూజిక్ డైరెక్టర్ కూడా చెప్తాడు ఇప్పుడు మనకు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సహకారంతో మనం ముందుకు పోతున్నాం. మనకున్నటువంటి వనరులతోటి, మనకున్నటువంటి దళిత బహుజనులలో అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి లాయర్లు, టీచర్లు, డాక్టర్లు ఇంతమంది ఉండగా కూడా ఒక సినిమాను మనం తీసుకోలేని పరిస్థితి ఉంటే నిజంగా అది మనకు షేమ్ఫుల్ వాస్తవంగా చెప్పాలని చెప్పండి. కాబట్టి ఇక్కడ దాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోగలిగేది ఉంటే ఈ సినీ నిర్మాణానికి వీళ్ళందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను భావిస్తున్నా. తీసిన తర్వాత చాలా కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలు కూడా చెప్తాడు సేనాపతి. సినిమా బయటికి రావాలని చెప్పంటే ఆ రీల్ మొదలు కాగానే అక్కడ రీల్ మొదలైతే దీన్ని ఎట్లా సెట్ బ్యాక్ చేయాలనేటువంటిది. ఇందాక చెప్పినా కదా నేను, అన్ని పరిశ్రమలు హైదరాబాదులో ఉన్నాయి, అన్ని పరిశ్రమలలో తెలంగాణ ఉద్యోగులు లేరు. అట్లనే మన సినీ రంగం లోపల కూడా కొట్లాడంగా ఇప్పుడిప్పుడు సేనాపతి లాంటి వాళ్ళు కొంతమంది బయటికి వచ్చి మొత్తం మీదనైతే సాహసోపేతమైనటువంటి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అప్పుడు మనం ఏం చేయాలని చెప్పంటే దాన్నే ఒక ఉద్యమంగా కనుక మనం ముందుకు తీసుకుపోయేది ఉంటే మనం ఊరూరా ప్రొజెక్టర్ పెట్టి మన ప్రజలందరికీ కూడా చూపించి ప్రజల లోపలికి వెళ్ళి మొత్తం మీదనైతే ఆ సినిమా యొక్క వాల్యూను తెలియజేసి ఆ రకంగానైనా కానీ సినిమా యొక్క గొప్పతనం ఏమిటి, ఒక సినిమా తీస్తే అది ఒక జాతికి,
ఎట్లా ప్రేరణగా ఉంటుంది. ఒక దొడ్డి కొమరయ్య చనిపోతే ఎంత ప్రేరణ వచ్చిందో, ఒక దొడ్డి కొమరయ్య చనిపోతే ఒక 10,000 గ్రామాలు విముక్తైనాయి, 10,000 ఎకరాలు 10 లక్షల ఎకరాలు భూమి పంచిపెట్టడం జరిగింది, వెట్టి చాకరి నుంచి విముక్తి కావడం జరిగింది. టోటల్గా తెలంగాణనే రౌద్ర రూపం దాల్చి మొత్తం ఏదైతే ఆనాడు సమాజాన్ని ఒక ఫ్రెంచ్ విప్లవమా అన్నంతగా ప్రపంచంలో కని విని ఎరగినటువంటి సామాన్యులే సాయుధులైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కాబట్టి ఈనాడు అన్ని కళల్లోకెళ్ళా ఇప్పటికీ కూడా టీవీ వచ్చినా కానీ సినిమాదే అగ్రగామి. సినిమా యొక్క ప్రభావము చాలా అద్భుతంగా ఉంటుంది ప్రజల మీద. కొన్ని వందల సంవత్సరాల చరిత్రను కొన్ని గంటలలో ఇమిడ్చి మన ముందు కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించేటువంటి మీడియా ఏదైనా ఉన్నదని చెప్పంటే సినిమానే. కాబట్టి అటువంటి సినిమా తీసే బాధ్యతను సేనాపతి మీద పెట్టి దాన్ని నడిచే బాధ్యత కూడా మనం సహకరించి అటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైనా ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు గ్రామం లోపల ఈ సినిమాను ప్రొజెక్టర్ పెట్టి ప్రదర్శించి అది ఎంత గొప్ప సినిమా, ఒక ఉద్యమంలాగా దీన్ని చేపట్టగలిగేది ఉంటే ఆ సినిమా యొక్క వాల్యూ తెలుస్తుంది. ఆ తర్వాత మనం అందరం కూడా ఆ తర్వాత అనేక రకాలుగా కూడా ఇంకా సినిమా కార్యక్రమాలలో ఇమిడిపోవచ్చు. అనేక మంది కవులు, కళాకారులు, మేధావులు, డ్యాన్స్ చేసేటువంటి వాళ్ళు, రకరకాల వాళ్ళందరూ కూడా ఈ సినీ ఫీల్డ్లో కూడా ఇమిడియేటువంటి అవకాశం ఉంటుంది. దానికి తొలి అవకాశంగా భావించి ప్రతి ఒక్కరు కూడా సహకరించేది ఉంటే తప్పకుండా ఈ సినిమా విజయవంతం అవుతుందని చెప్పి వీరందరికీ మీ సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఆనందాలు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా వరంగల్ జిల్లా దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ జిల్లా చైర్మన్ టిఎన్ స్వామి సార్కి, అలాగే మన సదానందం సార్కి, అలాగే రత్నాకర్ సార్కి, వి శ్యాంప్రకాష్ శ్యామకృష్ణ సార్కి, బ్రహ్మం సార్కి, ఎన్ వెంకటస్వామి సార్ గారికి నా ధన్యవాదాలు. నా పేరు సేనాపతి. మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, గతంలో ఇప్పుడు వనపర్తి జిల్లా. నేను గత 19 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో కెమెరా డిపార్ట్మెంట్లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. చేస్తూ ఇప్పటివరకు ఒక 40 సినిమాలు, ఒక 30 సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్, ప్రైవేట్ ఆల్బమ్స్, టీవీలో వచ్చే 30 సెకండ్స్ యాడ్స్, ఇట్లా అన్ని రంగాల్లో వర్క్ చేసి 2019లో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులు అవుతుంది, ఇంకా మనం చాలామంది దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేశాము, మనం కూడా డైరెక్టర్ అవ్వదామని వచ్చాం కాబట్టి సినిమా దిద్దాం, ఇంకా డైరెక్టర్ అవ్వాలి అని నిర్ణయం తీసుకొని ఏ సినిమా దిద్దాం అనేసి ఆలోచిస్తున్న క్రమంలో సమాజంలో ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు కావచ్చు, ప్రేమ పేరుతో జరుగుతున్న అరాచకాలు కావచ్చు, అవన్నీ చూసి అసలు సృష్టిలో ప్రేమ అంటే ఎలా ఉండాలి, అసలు ప్రేమ అంటే ఏంటి, అక్కడ స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందని ఒక మంచి స్టోరీ తయారు చేసుకున్నాను. అంటే ప్రేమికులు ఎలా ఉండాలి, ప్రేమకు ఉండే అర్హతలు ఏంటి అనేసి. అంతా అయిన తర్వాత షూటింగ్కి వెళ్ళే క్రమంలో ఒకరోజు అనుకోకుండా పేపరు చూస్తూ ఉంటే జూలై 4 నాడు ఆ రోజు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి, ఆయన గురించి ఆర్టికల్ వచ్చి. సాధారణంగా మేము సినిమా వాళ్ళం కాబట్టి కొంచెం మాకు ఈ బయోపిక్లు అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎవరిదైనా బయోపిక్ ఏమైనా కనిపిస్తే చదివేయడం మాకు అలవాటు. అందులో భాగంగా స్టార్ట్ చేశాను. దొడ్డి కొమరయ్య గారి బయోపిక్ కూడా ఆర్టికల్ చదవడం మొదలుపెట్టాను. ఆర్టికల్ మొత్తం చదివిన తర్వాత నిజం చెప్తున్నాను, నాకు ఒక నిమిషం వరకు అసలు అద్భుతం అనిపించింది నాకు. ఎందుకు అంటే ఒక వ్యక్తి మరణంతో ఒక అద్భుతమే సృష్టించబడింది. ఏం అద్భుతం అంటే దొడ్డి కొమరయ్య గారి తొలి బలిదానంతో తెలంగాణలో 3000 గ్రామాలు విముక్తి అయ్యావని, దొడ్డి కొమరయ్య గారి తొలి బలిదానంతో తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకి పంపకానికి కారణమైందని, ఆయన బలిదానంతో వెట్టి చాకిరి నిర్మూలించబడిందని, ఆయన తొలి బలిదానంతో మత సామరస్యం నెలకొల్పబడిందనేసి ఈ 4 లైన్లు చదివేసరికి నాకు చాలా అద్భుతం, వండర్ అనిపించి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాను. వాళ్ళ ఫ్యామిలీని కలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని అడిగాను,
ఇంత గొప్ప చరిత్ర ఉన్న దొడ్డి కొమరయ్య గారు ఇప్పటికీ ఎందుకు బయటికి రాలేదని నేను ఒక క్వశ్చన్ వేశాను. వాళ్ళొకటే ఒక మాట అన్నారు, మేము బీసీలము బహుజనులం, మా చరిత్రలు కావాలని తొక్కిపెట్టారు అని ఒక మాట అన్నారు. చాలా బాధ అనిపించింది. అంటే ఒక వ్యక్తి చనిపోతే తనకు కులాన్ని అంటిగట్టడం, ప్రాంతాన్ని అంటిగట్టడం కరెక్ట్ కాదనిపించింది నాకు. అదే వ్యక్తి ఒక అగ్ర కులస్తుడై ఉండింటే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఊరూరున ఒక విగ్రహం వెలిసేది. కానీ కేవలం తను ఒక బహుజనుడు, ఒక బీసీవాది అన్న కుట్రతో పాలకులు తొక్కివేయబడ్డారని నాకు అర్థమైంది. అప్పుడు నేను దొడ్డి కొమరయ్య గారి ఇంట్లోనే కూర్చొని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాను. ఒక బహుజన బిడ్డగా, బీసీ బిడ్డగా ఇండస్ట్రీలో 19 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. నేను ఎందుకు తీయకూడదు ఈయన మీద సినిమా, నేను ఎందుకు తీయకూడదు, తీసి ఈయనని ఎందుకు ప్రపంచానికి పరిచయం చేయకూడదు నా బిడ్డని అని చెప్పేసి అప్పుడు నిర్ణయం తీసుకొని ఆ ఇంట్లో నిర్ణయం తీసుకొని బయటకు వచ్చా. బయటకు వచ్చిన తర్వాత ఒక 3 సంవత్సరాలు కరోనా టైంలో వీరబైరన్పల్లి, ఆకునూరు, కడివెండి, అప్పంపల్లి, పరకాల, ఆరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు జరిగిన ప్రతి ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ జరిగిన ఆ ఘటనలన్నీ రికార్డు చేసుకొని ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న వ్యక్తులను కలిసి వాళ్ళ దగ్గర కూడా సమాచారం సేకరించి ఆ తర్వాత రావి నారాయణ రెడ్డి గారి పుస్తకాలు, మల్లు స్వరాజం గారి పుస్తకాలు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి పుస్తకాలు, ఇలాగ అందరి పుస్తకాలు చదివి స్టోరీ రెడీ చేసుకున్నాను. ఇక్కడ స్టోరీ అంతా అయిపోయింది. సినిమా షూటింగ్ మొదలు పెట్టాలి, బడ్జెట్ ₹1,00,00,000. అప్పటికే మా మిత్రులంతా అడిగారు, సేనాపతి గత 3 సంవత్సరాలుగా మాకు ఎవ్వరికి నువ్వు దొరకట్లేదు, బ్యాగ్ వేసుకుని ఒకడే వెళ్ళిపోతున్నావు, కెమెరా పట్టుకుని ఒకడే వెళ్ళిపోతున్నావు, ఏంటి అంటే చెప్పాను, ఇట్లాగా నేను దొడ్డి కొమరయ్య మీద సినిమా తీద్దాం అనుకుంటున్నాను. అందులో భాగంగా నేను రీసెర్చ్లో భాగంగా అన్ని గ్రామాలు తిరుగుతున్నాను, ముఖ్యమైన గ్రామాలు అని చెప్పేసి మా ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగారు ఎంత అమౌంట్ అని అడిగారు. ₹1,00,00,000 అన్నాను. ఓ అంతే కదా, మేము ముగ్గురం కలిసి పెడతాము, నీకేమైనా అభ్యంతరం అని అడిగారు నన్ను. కానీ సంతోషం అనిపించింది. అంటే నా మిత్రులు ముగ్గురు కలిసి 30 లక్షలు పెడతాను ముందుకు వచ్చారు, ₹1,00,00,000. కానీ అదే టైంలో నాకు భయం కూడా వేసింది. ఎందుకు భయం వేసిందంటే గత చరిత్రలోకి వెళ్తే ఒకసారి సర్దార్ పాపన్ గౌడ్ సినిమా వచ్చింది. ఆ సినిమా వస్తే పాలకులు ఎవరైనా సరే పైన ఉండేది అగ్రకులస్తులే. అది చాలా తెలివిగా దాన్ని తొక్కేశారు బయటికి రాకుండా. ఆ తర్వాత చాకల ఎల్లమ్మ సినిమా వచ్చింది, దాన్ని అలాగే చాలా తెలివిగా బయటికి ఎవరు కనిపించకుండా తొక్కేశారు. కొమరం భీమ్ సినిమా వచ్చింది, దాన్ని ఆగం పట్టించిండ్రు. ఇప్పుడు నేను కూడా ఈ ముగ్గురితో సినిమా తీస్తే నన్ను కూడా ఆగం పట్టిస్తారు. సింపుల్గా అంతే, అడేం లేదు. అది అలా కాకూడదు. ఎందుకంటే నేను నా పాదాలు అనేటివి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు జరిగిన గడ్డ మీద అడుగుపెట్టిన పాదాలు నావి. అలాంటి పాదాలు కష్టపడ్డ ఈ స్టోరీ ఒక్క రోజులో ముగియడం నాకు ఇష్టం లేదు. అంటే ఈ స్టోరీ బయటికి రావాలంటే బలమైన వ్యవస్థ ఉంటే తప్ప ఈ సినిమా బయటికి రాదు. బలమైన వ్యవస్థ అంటే ఎట్లాగా, ప్రజలే. అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ఒక ఐడియా వస్తే ఆ ఐడియా తీసుకొని మా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి సార్ నా పరిస్థితి ఇట్లా ఉంది, డబ్బులు పెట్టడానికి రెడీ ఉన్నారు కానీ నేనేమో సినిమా తీయలేను, మరి ఒక ఆలోచన వచ్చింది మీతో షేర్ చేసుకుంటాను, మీరు ఓకే అంటే ఆ ఆలోచనని నేను అమలు చేస్తాను, మీరు వద్దంటే ఆ ముగ్గురితోనే సినిమా తీస్తానని చెప్పేశాను. మా ప్రొఫెసర్లు ఏమన్నారంటే, సరే నీకు వచ్చిన ఐడియా మాతో షేర్ చేసుకో, ఖచ్చితంగా నీ ఐడియా బాగుంటే మేము సపోర్ట్ చేస్తాం, ఐడియా బాగాలేకపోతే నీ డబ్బులు పెడతానా మీ ఫ్రెండ్స్తోనే నువ్వు సినిమా తీయాలి ఆ ముగ్గురితో అని చెప్పేసి నాకు కండిషన్ పెట్టారు. ఓకే సార్ అని చెప్పేసి అప్పుడు అడిగారు, చెప్పు సేనాపతి నీ ఐడియా ఏంటి, ఎలా తీద్దామనుకుంటున్నావు సినిమా అనేసి మా ప్రొఫెసర్లను అడిగారు. ఏం లేదు సార్, ఏ ప్రజల కోసం అయితే దొడ్డి కొమరయ్య చనిపోయాడో అదే ప్రజల్ని సహనిర్మాతలుగా చేసి సినిమా తీస్తా అన్నాను. వాళ్ళకి అర్థం కాలేదు. అదేంది అన్నారు. అవును సార్, ప్రతి జిల్లా మనకు మొత్తం 33 జిల్లాలు, ప్రతి జిల్లాలో మినిమం 30 నుంచి 50 కులాలు ఉంటాయి. కులానికి ఒకరి చొప్పున సహనిర్మాతగా తీసుకొని, అది కూడా కేవలం ₹10,000 పెట్టుబడే, మళ్ళీ తీసుకురండి లక్షలు కోట్లు అని కాదు అక్కడ. అట్లాగా జిల్లాకు 30 మందిని తీసుకుంటే మన ప్రయాణం చాలా సులువు అవుతుంది, ఇబ్బంది ఉండదు, ఇక్కడ ఎవరు నష్టపోయేది లేదు. కాబట్టి సినిమా అనేది ఈజీ అవుతుంది. రేపటి నాడు 1000 మంది అంటే దాదాపుగా 150 కులాలు అంటే రేపటి నాడు సినిమాను అడ్డుకోవాలని కూడా అవతల వాళ్ళు వెనక ముందు ఆలోచన చేస్తారు. దీని దగ్గర రావాలని కూడా ఒక 10 సార్లు ఆలోచిస్తారు. దీన్ని ముట్టుకుంటే కరెక్టా ముట్టుకోకపోతే కరెక్టా అని వాళ్ళే ఆలోచించి కొంచెం వెనక అడుగేస్తారు. రేపటి నాడు ఈ సినిమాకు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలంగాణ వాది చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఈ గడ్డ మీద పుట్టి పెరుగుతున్న మనం, ఈ గడ్డ చరిత్ర మనకు తెలవాలి. లేదంటే మనము
చాలా మిస్ అయిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ రకంగా నేను ఐడియా చెప్పేసరికి మా ప్రొఫెసర్లు నిజంగా చాలా గొప్ప ఆలోచన, కానీ నువ్వు తిరుగుతావా, 33 జిల్లాలు తిరుగుతావా, ఇంతమంది నువ్వు కలుస్తావా అన్నారు నన్ను. నేను ఒకటే అన్నాను, సార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నేను పుట్టకపోయినా అప్పుడు కనీసం ఆ సినిమా తీసే అదృష్టం నాకు దొరికింది. 100% నేను తిరుగుతాను. ప్రతి జిల్లాలో ఎన్ని కుల సంఘాల నాయకులు ఉన్నారో అందరినీ కలుస్తాను, వాళ్ళని కూర్చోబెడతాను, నా ఐడియాను వాళ్ళకి చెప్తాను అని చెప్పాను. సరే ఆల్ ది బెస్ట్ అని చెప్పేశారు. ఫస్ట్ జనగామకి వెళ్ళాను. జనగామలో అన్ని కుల సంఘ నాయకులు కూర్చోబెట్టి నా ఐడియా చెప్పాను. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అక్కడ నుంచి చాలామంది జాయిన్ అయ్యారు సహ నిర్మాతలుగా. తర్వాత కరీంనగర్ వెళ్ళాను, పెద్దపల్లి వెళ్ళాను, జగిత్యాల. మొత్తం 8 నెలల నుంచి 33 వారాలు 250 రోజులు 16,000 కిలోమీటర్లు తిరిగి నేను 33 జిల్లాలో కమిటీలు వేశాను. కమిటీలు వేసిన తర్వాత ఇప్పుడు ఆ కమిటీల ద్వారా జిల్లాకు 30 మంది సహ నిర్మాతలను తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే నా లక్ష్యం ఒకటి, ఇన్నాళ్ళు ఇండస్ట్రీకి నెట్టివేయబడ్డాం. బహుజనులు అనేవాళ్ళు ఇండస్ట్రీకి పనికిరాని వాళ్ళుగా మనం నెట్టివేయబడ్డాం. మన బిడ్డలకి ఎంత టాలెంట్ ఉన్నా, మన దగ్గర ఎంత మంచి డ్యాన్సర్లు ఉన్నా, రైటర్లు ఉన్నా, వాళ్ళకి అవకాశాలు మాత్రం అస్సలు ఇవ్వరు. ఈ సినిమా ద్వారా ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రతి కళాకారునికి అవకాశం ఇచ్చి ఈ ఒక్క సినిమానే కాదు, రాబోయే రోజుల్లో ఈ వేదిక అన్నది కేవలం దొడ్డి కొమరయ్య సినిమాతో ముగిసే వేదిక కాదు. ఇది రాబోయే రోజుల్లో ప్రతి బహుజన వీరుని సినిమా తీయడం కోసం ఈ వేదిక తయారు చేయబడుతుంది. ఇక్కడ ఏంటంటే కేవలం చరిత్ర అంటే అగ్రకులస్తులకే ఉంది అన్న విధంగా సినిమాలు వస్తున్నాయి. మనకెంత చరిత్ర ఉన్నా కూడా బయటికి రాలేకపోతున్నాయి. కారణం ఏంటంటే మనకు ప్రొడ్యూసర్ లేకపోవడం, డబ్బులు ఉన్నా సరే ఆ సినిమాలు బయటికి రానియకపోవడం. అంటే వ్యవస్థలో ఉద్దేశపూర్వకంగానే మన చరిత్రలు తొక్కువేయబడుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారో మనం కూడా అంతే తెలివిగా కలిసికట్టుగా ముందుకు వెళ్ళగలిగితే దొడ్డి కొమరయ్య ఒకటే కాదు, ఇంకా చాలామంది బహుజన వీరులు బయటకు వస్తారు. సో నేను ఒకటే అంటున్నాను, ఇన్నాళ్ళు వాళ్ళు మనతో చాలా తెలివిగా మనల్ని అడ్డుకున్నారు. మనం అదే తెలివిగా మన చరిత్రలు బయటికి తీసుకురావాలంటే ఇది ఒక వేదికను తయారు చేసి రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా నుంచి 30 మంది సహ నిర్మాతలు తీసుకొని, ఇప్పుడు సార్ ఒక మాట అన్నారు, 1 కోటి రూపాయల సినిమా అవుతుందా అని ఒక మాట అన్నారు. అవుతుంది సార్, 1 కోటి రూపాయల సినిమా అవుతుంది. పెద్ద విషయం కాదు అది. ఎందుకంటే మనం స్విట్జర్లాండ్ పోయేది లేదు, దుబాయ్ పోయేది లేదు, ఎక్కడికి పోయేది లేదు. షూటింగ్ అంతా ఒకటే ప్లేస్లో ఒక విలేజ్లో జరుగుతుంది. కాబట్టి ఇంకోటి ఆర్టిస్టులు కూడా మనకి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఏం లేరు. అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకొని మనం సినిమాలు చేయించుకునే ఆర్టిస్టులు కాదు. కేవలం మన తెలంగాణ బిడ్డలే దీనిలో యాక్టింగ్ చేస్తారు. మంచి పర్ఫార్మెన్స్ చేసి చాలామంది ఆర్టిస్టులు మన దగ్గర ఉన్నారు, రంగస్థల కళాకారులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో వాళ్ళకే అవకాశం ఇస్తాం. సో ఆ రకంగా 1 కోటి రూపాయల్లో ఈజీగా అయిపోతుంది. పెద్ద మనం ఇంకా వేరే ఆప్షన్ కూడా మనకు అక్కర్లేదు. కాబట్టి 1 కోటి రూపాయల సినిమా అయిపోతుంది సార్, అలాంటి ఇబ్బంది ఏం లేదు మనకి. 1 కోటి రూపాయలు అయిపోతుంది. సో నేనేమంటానంటే ఇన్నాళ్ళు బహుజనులు అనేవాళ్ళు ఇండస్ట్రీకి దూరంగా నెట్టివేయబడ్డారు. ఈరోజు సాధారణ వ్యక్తి పేరు కూడా తెర మీద నేను చూపిస్తాను. ఒక సాధారణ కూలి పని చేసుకునే వ్యక్తి పేరు కూడా సహ నిర్మాతగా తెర మీద చూపిస్తాను. రేపటి నాడు ఆ వ్యక్తి, అరే నేను కూడా ఒక సినిమా తీసిన, అతను ఎంత పెట్టింది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. 10,000 పెట్టిండా, 1,00,000 పెట్టిండా, 1 కోటి పెట్టింది ఇంపార్టెంట్ కాదు. తన అమౌంట్ ఈ సినిమాలో ఉందా లేదా. ఆ రకంగా మన బహుజనులో కూడా ఆత్మస్థైర్యం కలిగించాలి. మేము కూడా ఇండస్ట్రీకి వెళ్తాం, ఎస్ మేము ఆడుతాం, మేము పాడుతాం, మేము యాక్టింగ్ చేస్తాం, మేము కూడా 24 డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తాం అని ఒక బలమైన సందేశాన్ని పంపడం కోసమే గత 8 నెలల నుంచి నిద్ర లేకపోయినా, తిండి లేకపోయినా, తిరగకపోయినా, నిద్రపోయినా పోకపోయినా కాళ్ళకు బల్పాలు కట్టుకొని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాను. ఒక 2 మంత్స్లో అయితే, ఒక 2-3 మంత్స్లో ఈ ప్రయాణం ముగిసిపోతుంది. సో ఇప్పటికే జిల్లాల వేరుగా సహ నిర్మాతలుగా జాయిన్ అవుతున్నారు. అలాగే వరంగల్ జిల్లా నుంచి సదానందం సార్ కూడా సహ నిర్మాతగా జాయిన్ అయ్యారు 10,000 రూపాయలు పెట్టుబడితో. అలాగే మన టీఎం స్వామి సార్ కూడా 10,000 రూపాయలు పెట్టుబడితో సహ నిర్మాతగా జాయిన్ అయ్యారు. మన డాక్టర్ గారు కూడా సార్ కూడా 10,000 రూపాయలతో సహ నిర్మాతగా జాయిన్ అయ్యారు. ఇట్లా మొత్తం వస్తుంది. ఎందుకంటే మనము డబ్బంతా ఒకరి మీద పెట్టేసి సినిమా తీయడం అన్నది అది మూర్ఖత్వం నాకు తెలిసి. ఎందుకంటే అది బయటికి రానియారు. కాబట్టి ఈ రకంగా మనం అందరం ఏకమవుదాం. ఇది కేవలం సినిమా కోసమే కాదు ఈ ప్రయాణం. రాబోయే రోజుల్లో మన హక్కుల కోసం, మనం కోల్పోయిన మన హక్కుల కోసం, మన రాజ్యం కోసం కూడా ఈ ప్రయాణం కొనసాగాలి. 100% ఎవ్వరికి భయపడేది లేదు. ఇన్నాళ్ళు భయపడ్డాం, ఇన్నాళ్ళు మనం ఎవరేమనుకుంటారో, ఎవరేమని చేస్తారో భయపడ్డాం. కానీ ఇప్పుడు ఏం అవసరం లేదు. బాజాప్తగా మనకు రావాల్సిన హక్కుల కోసం ఈ సినిమాల ద్వారా మన ప్రజలను చైతన్యవంతులు చేద్దాం. దొడ్డి కొమరయ్య అనే వ్యక్తి
తన హక్కుల కోసం పోరాడుతూ చనిపోయాడు. తన ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా అంటే మళ్ళీ ఇక్కడేదో మనం తుపాకులు పట్టుకుని పోదాం అంటలేను నేను. మనం రాజ్యాంగబద్ధంగానే రాజ్యాంగానికి లోబడే మన హక్కుల కోసం మనం పోరాటం చేద్దాం. సినిమా ఒక్కటే కాదు మనకి ఇక్కడ, సినిమాలతో పాటు ఇది ఒక్క సినిమా కాదు, ఇదే వేదిక నుంచి ఇంకా చాలా సినిమాలు వస్తాయి. ఇప్పుడు ఈ 1000 మంది తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా, మళ్ళీ 1000 మంది ఇంకో సినిమా తీద్దాం. నష్టం ఏం లేదు మనకి ఇక్కడ, మనకు కోల్పోయేది ఏం లేదు. మేము ప్లాట్లు అమ్మట్లేదు, ఇండ్లు అమ్మట్లేదు, భూములు అమ్మట్లేదు. కాబట్టి ఆ రకంగా మనం అందరం ఏకమైతే ఏదైనా సాధ్యం అవుతుంది. మనందరం ఏకమైతే ఏదైనా సాధ్యమైతే, రాజ్యమన కావచ్చు, సినిమాన కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ రకంగా ఆ స్ఫూర్తి నింపడం కోసమే నేను కంకణం కట్టుకొని బయలుదేరాను. అందులో భాగంగా మన వరంగల్ టీం కూడా చాలా యాక్టివ్గా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అట్లా ప్రతి జిల్లాలో టీమ్స్ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నాయి. సో ఏదైనా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ మనం సర్దుకుంటూ పోవడమే. మనం ఎక్కడ డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకేం కోట్ల రూపాయలు కాదు సినిమాకి కావాల్సింది, కేవలం జిల్లాకు 3 లక్షలు, 30 మంది కావాలి. కరెక్ట్ మనం ఫోకస్ పెడితే ఒక 1 వీక్లో అయిపోతుంది, పెద్ద విషయం కాదు అది. కాకపోతే చాలామందికి డౌట్లు, ఈ 1000 మందిని ఎలా తయారు చేస్తాడు సేనాపతి అన్నవాడు అని ఒక డౌట్ ఉంది. నేను 8 నెలల నుంచి తిరిగి కమిటీలో వేసినవాని, ఈ 8 నెలల నుంచి తిరిగి ఇంత కష్టపడ్డావని ఆ 30 మంది తీసుకోలేనా? 100% తీసుకుంటాం మనం. ఆల్రెడీ చాలా డాక్టర్ గారు, మీరు నమ్మరో, ఫోన్ చేసి, సార్ నేను ఇట్లా మాది వరంగల్ అండి, నేను మీ సినిమా గురించి తెలుసుకున్నాను, చాలా స్ఫూర్తి అనిపించింది, నేను జైన్గా వచ్చాను డాక్టర్ గారు ఫోన్ చేశాను. అంటే లేదు సార్, వెల్కమ్ సార్ అని చెప్పాను. అంటే చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇంతకుముందు నిర్మల్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది, నిర్మల్ నుంచి అన్న మేము జాయిన్ అవుతాం. ఆదిలాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నారు. ఒక ఆయన ఎవరో బుడుబుక్కల ఆయన ఫోన్ చేసి, సార్ మేము బుడుబుక్కల సంఘానికి సంబంధించిన వాళ్ళం, మేము రావచ్చాము ఈ సినిమాలోకి అని, వెల్కమ్ అని చెప్పాను. అంటే ఇది ఒక బహుజన వర్గాలతో తీస్తున్న సినిమా. అంటే కొందరు దూరం పెట్టి కొందరు దగ్గర తీసి కాదు, మన బహుజన వర్గాలు ఏవైతే ఉన్నాయో అందరినీ 150 కులాలు ఇంచుమించుగా, నేను ఈ సినిమా స్టార్ట్ కాకముందే 150 కులాల రాష్ట్ర అధ్యక్షుని కలిసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, వాళ్ళ సపోర్ట్ తీసుకునే ఈ ప్రయాణం మొదలుపెట్టాను. ఈరోజు నేను 33 జిల్లాల కమిటీలు వేయడానికి కారణం ఆ 150 మంది రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చిన సపోర్ట్ వల్లనే నేను కమిటీలు వేయగలిగాను, ఈ జిల్లాలకు రాగలిగాను. మరొక్కసారి ఈ వరంగల్ గడ్డ నుంచి ఆ 150 కులాల రాష్ట్ర అధ్యక్షులకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో రాబోయే రోజుల్లో 100% మన దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ ఖమ్మం జిల్లా కన్వీనర్ షేక్ అబ్దుల్ రెహమాన్ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే జిల్లా కో-కన్వీనర్ ఝాన్సీ మేడం కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సో ఆ రకంగా మన ఖమ్మం నుంచి వచ్చారు. అంటే స్పందన ఎలా ఉందంటే ప్రతి జిల్లాలో కూడా చాలా బాగుంది. 100% మనం ఎక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే చాలా చిన్న టాస్క్ ఇది, చాలా చిన్న టాస్క్ ఇది, పెద్ద టాస్క్ కానే కాదు. కాబట్టి త్వరలోనే జిల్లాకు 30 మందిని తీసుకొని ఒక 2-3 మంత్స్లో షూటింగ్ మొదలు పెడదాం. గర్వంగా మన చరిత్రను చెప్పుకుందాం. గర్వంగా ఇగో మా బిడ్డ చరిత్ర ఇది, మా గడ్డ చరిత్ర ఇది, మా వీరుల చరిత్ర ఇది అని చెప్పి గర్వంగా మనం సినిమా తీద్దాం. ఇదొక్క సినిమానే కాదు, రాబోయే రోజుల్లో మన తెలంగాణ వీరులందరినీ బయట తీసుకొద్దాం, ప్రపంచానికి పరిచయం చేద్దాం. ఎందుకంటే వాళ్ళంతా మన కోసం చనిపోయిన బిడ్డలు, మన స్వేచ్ఛ హక్కుల కోసానికి, మన స్వతంత్రం కోసం చనిపోయిన బిడ్డలు. కాబట్టి వాళ్ళందరి చరిత్రలు బయటికి రావాలి. ఇప్పుడున్న సమాజం కాదు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా స్ఫూర్తి పొందాలి. ఆ స్ఫూర్తితో సొసైటీలో మనం కోల్పోతున్న హక్కులను మనం కాపాడుకోవాలి, వాటి కోసం ఫైట్ చేయాలని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ బహుజన వశం అవుతుంది 100%. ఇది నో డౌట్. ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా మనందరం ఒక వేదిక మీద వద్దాం, మన బహుజన వీరుల సినిమాలు తీసి మన చరిత్రలో బయటకు తీసుకొద్దాం అని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మన వరంగల్ జిల్లా దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ ఖమ్మం జిల్లా కన్వీనర్ రెహమాన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రజలందరికీ ముందుగా జై భీమ్. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం, ఆనాడు తెలంగాణ ప్రజల స్వాతంత్రాల కోసం నేల కొరిగిన మన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి వయస్సు అప్పుడు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. 1 సంవత్సరం వివాహం జరిగి 1 సంవత్సరమే అవుతుంది. అటువంటి తరుణంలో ఆ మహనీయుడు ఆనాడు
తెల్లదొరల్ని ఎదిరించి మన ప్రజల స్వాతంత్రాల కోసం తొలి అమరుడుగా నిలిచాడు. అటువంటి వ్యక్తి జీవిత చరిత్రను తీసుకొని మహాలంక సేనాపతి గారు 3 సంవత్సరములుగా ఈ యొక్క సినిమా నిర్మాణం ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరితో చేయాలి అనే కాన్సెప్ట్ మీద ఖమ్మం జిల్లాకి సంవత్సరం క్రితం రావడం జరిగింది. ఇలాగే రౌండ్ టేబుల్ సమావేశం అక్కడ నిర్వహించారు. దాంట్లో ఆసక్తిగా ఉన్న వ్యక్తుల్ని తీసుకొని ఒక సబ్ కమిటీగా వేయడం జరిగింది. దాంట్లో నన్ను జిల్లా కన్వీనర్గా అక్కడ ఎన్నుకున్నారు. మళ్ళీ రీసెంట్లీగా కూడా పోయిన నెలలోనే సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి శాశ్వత కమిటీగా నన్నే మళ్ళీ నియమనం జరిగింది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో 1000 మంది సబ్బండ వర్గాల ప్రజలతోటి ఈ సినిమా నిర్మాణం చేయడం గొప్ప నిర్ణయం. ఒక బహుజన బిడ్డ, ఒక బహుజనవాది, బహుజనులు సినిమా చూడటం కాదు, సినిమాకు నిర్మిస్తారు అనే ఒక నిర్ణయాన్ని చేయడం, దాన్ని ఆ వ్యక్తి ఒక్కళ్ళే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు 33 అంటే 11 ఉమ్మడి జిల్లా అంటే 33 జిల్లాలని కలుపుకొని జిల్లాకి 30 మంది నుంచి ఆ 30 మందిలో ప్రతి సబ్బండ వర్గం అంటే 30 ఉపకులాల నుంచి తీసుకొని సహనిర్మాతలుగా కేవలం 10,000 రూపాయలతోటి సహనిర్మాతగా చిత్రసీమకు పరిచయం చేసినటువంటి సేనాపతి గారికి పేరు పేరున మనం అందరం కూడా కృతజ్ఞతగా ఉండాలి. ఈరోజు చూడండి, 1 లక్ష రూపాయలు తీసుకొని కానీ 50,000 తీసుకొని కానీ హైదరాబాద్ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళండి, సహనిర్మాతగా నేను ఉంటాను నా పేరు పెట్టమని సాధ్యపడుతుందా? కాదు. కానీ కేవలం 10,000 తోటి బహుజనులు సినిమా చూడటం కాదు, సినిమా కూడా నిర్మిస్తారు అనే సంకల్పంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు వరంగల్ జిల్లా హన్మకొండ ప్రాంతంలో దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణ కమిటీ సన్నాహక సమావేశం, అదేవిధంగా సహ నిర్మాతలుగా జాయినటువంటి మిత్రులందరికీ ఖమ్మం జిల్లా కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, మహాలంక సేనాపతి గారు తీసుకున్న ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలుగా మనం ముందుకు ఉండి రేపు ఈ దసరా నాటికి ఈ సహాయ నిర్మాతలు అందరూ ఏదైతే ఉంటారో అందరం ఫుల్ఫిల్ చేసి దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకొని, అదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలోనే ఈ సినిమా షూటింగు జరగడం ఇంకా శుభసూచికం. మన దగ్గర జిల్లాలోనే కథ మొత్తం కూడా అంతా ఆయన దగ్గర ఉంది. ఏదైతే అడిషన్స్లో పాల్గొనే వాళ్ళు ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రుసుములు తీసుకోరు, వాళ్ళు ఎటువంటి రుసుము ఇవ్వరు. ప్రస్తుతానికి సినిమా నిర్మాణం అయిన తర్వాత అందరూ కూడా సహ నిర్మాతలతోటి ఒక కార్యాచరణ చేసుకొని ఎవరైతే ఆసక్తిగా ఉండి యాక్టింగ్ చేశారో అందరి వల్ల ఈ చిత్ర నిర్మాణం ఆ కృషి కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద తుది నిర్ణయం కూడా సహ నిర్మాతలు దర్శకులతోటి ఉంటుంది. ఈ సినిమా ఈరోజు మనం చిత్రసీమ మొత్తం మన వైపే చూస్తుంది. ఈ సినిమా ఏంటి, నిర్మాణం ఏంటి, మహాలంక సేనాపతి ఏంటి, వీళ్ళు నిర్మాతలు ఏంటి అనే ఒక కోణంలో ఉన్నారు. మనం అందరం ఏకదాటిగా వచ్చి ఈరోజు మనం ఇక్కడ ఉండొచ్చు ఒక 20-30 మంది, రేపు కొన్ని లక్షల మందికి ఈ యొక్క దిక్సూచి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో పక్క జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఇటు సూర్యాపేట కావచ్చు, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇంకేదైనా కూడా పక్కపక్క జిల్లాల్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఒకరికొకరం పరస్పరం స్పందించుకుంటూ ఉంటే అది మనం చూసే వాళ్ళకు కూడా ఆ బహుజనవాదం అనేది ఈ సినిమా నిర్మాణం తర్వాత వెళ్తుందని చెప్పేసి కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ చిత్ర దర్శకులు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, కథానాయకుడైనటువంటి సహ నిర్మాతమైనటువంటి మహాలంక సేనాపతి గారి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు ఖమ్మం జిల్లా దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ కన్వీనర్ ఝాన్సీ మేడాన్ని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తుంది. నా పేరు మామిడియాల ఝాన్సీ. ఖమ్మం కన్వీనర్గా ఉంచారు మమ్మల్ని. ఖమ్మంలో మీలాగా మేము కూడా ఇంతే మీటింగ్ పెట్టి దొడ్డి కొమరయ్య గురించి మీటింగ్లో అందరం పాల్గొని, అలాగనే మీరు వరంగల్ జిల్లా అంటే ఇది పుట్టుకకి వచ్చిన గడ్డ, ఇది వరంగల్ అంటేనే పవరు.
ఆ పవర్ నుంచి మనం మీటింగ్ పెడుతున్నాం కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి సేనాపతి గారికి వందనాలు. జై భీమ్. రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ని. హెడ్ మాస్టర్లో ఉన్నప్పుడు హెడ్ మాస్టర్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ట్రెజరర్గా ఉన్నాను. అదేవిధంగా మాకు సంబంధించిన విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ వేదాస్, ఓపాస్ లాంటి వాటికి ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా పనిచేశాను. అదేవిధంగా రిటైర్ అయిన తర్వాత ఈ నాటక రంగం ఇంట్రెస్ట్తో 3 months డిప్లొమా చేశాను టీవీ అండ్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో. అదే పరంపరలో ఖమ్మం జిల్లాలో దొడ్డి కొమరయ్య గారి ఆడిషన్స్ ఉన్నాయంటే పోవడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాతనే మన సేనాపతి గారి గురించి తెలిసింది. ఈసారి అందరి భాగస్వామ్యంతో, బడుగు బలహీన వర్గాల భాగస్వామ్యంతో అందరిని 1000 మందిని అందరి భాగస్వామ్యం ఉంటేనే ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్తుందని సార్ చెప్పడం జరిగింది. ఇంతకుముందు తీసిన మంచి నాయకులు సాకలి ఐలమ్మ అయితేంది, కొమరం భీమ్ అయితేంది, అలాంటి గొప్ప వాళ్ళ సినిమాలు కూడా ఏమంతా ముందుకు పోలేదు. కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్తోని పోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇది బలగంలాగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నా. కేవలం బీసీ బిడ్డ, గొర్రెల కాపరి అయిన ఈ దొడ్డు కొమరయ్య గారు అప్పటి పరిస్థితుల దృష్ట్యా, అప్పటి దేశముఖులు, దొరలు, పెత్తందారులు పేర్లతోని, రజాకర్ల సహాయంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద ప్రజలను ఎన్నో విధాలుగా అప్పులు ఇచ్చి వడ్డీల కిందనో, లేకపోతే వాళ్ళను ఊడిగం చేసుకోవడమో, లేకపోతే వాళ్ళ భూములు గుంజుకోవడమో, ఇది దేశముఖులు చేసే పని. అప్పుడు ఆ దేశముఖులు అగ్రగణ్యుడు రామచంద్రారెడ్డి తల్లే జానమ్మ. ఈమె కడివెండిలో చేయని అకృత్యాలు లేవు. అటువంటి అకృత్యాలకు అప్పుడు కమ్యూనిస్టుల సాయంతో ఆంధ్ర మహాసభ ఏర్పడ్డది. ఆ ఆంధ్ర మహాసభతోని సంఘంగా ప్రతి గ్రామంలో ఒక సంఘం, గూడ్పల్లి సంఘం, రకరకాల పేర్లతోని సంఘాలు ఏర్పడ్డాయి. ఇది 80 సంవత్సరాల కింది ముచ్చట. అప్పుడు మా నాన్నగారు కూడా, మాది మాందార్పేట బరకాల దగ్గర, ఈ ఉద్యమం బాగా జరిగింది. ఆయన కూడా గుద్బల సంఘంలో ఉన్నానని చెప్పేవాడు. అప్పటి పరిస్థితులు అలా ఉండేవి. వాటిని ఎదిరించి పోరాడిన మన దొడ్డి కొమరయ్యకు మనం ఎలాంటి సాయం చేయకుండా అతని సినిమాను తీసడానికి ముందుకొచ్చిన సేనాపతి గారికి నా వంతు సాయంగా 10,000 అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండడానికి నేను అంగీకరిస్తున్నా. నేను ఖాళీగానే ఉన్నా కాబట్టి ఇంకేమైనా బాధ్యతలు ఇచ్చినా స్వీకరించడానికి రెడీగా ఉన్నా. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ మంచి సమావేశానికి హాజరైనటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడ సమావేశమైన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు కనపర్తి లక్ష్మయ్య. నేను ఎన్టీపీసీ రామగుండంలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాను. నేను చిన్నప్పటి నుంచి విద్యార్థి దశ నుంచి కూడా పాటలు రాయడం, మన బహుజనులకు సంబంధించిన పాటలు రాసి వాటిని పబ్లిష్ కూడా అవ్వడం జరిగింది. విద్యార్థి దశలో పనిచేశాను. మన సంఘాలలో కానీ దానిలో కానీ పనిచేసి కొన్ని పాటలు కానీ, పద్యాలు కానీ, కవితలు కానీ వ్రాయడం అనేది చేశాను. ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మన బావగారు అయినటువంటి రాజేశ్వరరావు గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. నేను ప్రస్తుతం రామగుండం నుంచి వెళ్ళి హైదరాబాద్లో ఉంటున్నా. సో హైదరాబాద్ సమావేశం ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. సో ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చాను. మన గౌరవనీయులు ఈ సభాధ్యక్షులు స్వామి గారు, ఈ ముఖ్య అతిథి గారు సేనాపతి గారు,
ఇతర పెద్దలందరూ ఈ సమావేశానికి స్టేజ్ మీద కూర్చున్న పెద్దలందరికీ కూడా ఈ మంచి కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, మనము పుస్తకాల్లో చరిత్రలో చదువుకున్నాం, తాజ్మహల్ ఎవరు కట్టారు అంటే ఏం చెప్తాం? షాజహాన్ కట్టిండంటాం. కానీ శ్రీశ్రీ ఏం చెప్పాడు? తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు? వాళ్ళ చరిత్రను ఎవరికైనా తెలుసా మనకు? ఎంతమంది రాళ్ళెత్తి తాజ్మహల్ తయారైంది? తాజ్మహల్లో ఒక ఇటుక కూడా షాజహాన్ వేసి ఉండడు. ఆ ఇటుకలు కట్టింది, తెచ్చింది, తయారు చేసింది, వేసింది, పేర్చింది, తాజ్మహల్ తయారు చేసింది ఎవరు? బహుజనులు. బహుజనుల శ్రమతోటి తాజ్మహల్ తయారైంది. కానీ చరిత్రలో ఏముంది? తాజ్మహల్ కట్టినోడు షాజహాన్. అంటే బహుజనుల చరిత్రను తొక్కివేయబడ్డది. దానికోసం ఎంతోమంది చనిపోయినరు. వాళ్ళ యొక్క ఫ్యామిలీస్, పిల్లలు అందరూ దానికి అంకితం అయిపోయి, వాళ్ళ కుటుంబాలు మొత్తం దానిలోనే అంకితం అయిపోయి చనిపోయి ఆ తాజ్మహల్ నిర్మించారు. కానీ వాళ్ళ చరిత్ర కానీ వాళ్ళ పేర్లు కానీ ఎక్కడ లేవు. తాజ్మహల్ దగ్గర లేవు, ఎక్కడ లేవు. దాన్ని రాజుల పేరు మాత్రమే అక్కడ ఉంది. అదే చదివిపిస్తున్నారు, అదే చదువుతున్నాం. ముందు పాత తరాలు కానీ ముందు తరాలు కానీ ఇదే చదువుతారు. కానీ బహుజనుల చరిత్ర ఏది? దాన్ని కట్టిన వాళ్ళు ఎవరు? ఆ చరిత్ర చదువుకునే అవకాశం లేకుండా చేశారు. సో ఈరోజు బహుజనుల యొక్క త్యాగాలు చేసినటువంటి మన దొడ్డి కొమరయ్య లాంటి గొప్ప వ్యక్తుల యొక్క త్యాగాల్ని బయటికి తీసి మన తెలంగాణ ప్రజలకు కానీ ప్రపంచానికి కానీ తెలియజేయాలన్నటువంటి ఒక గొప్ప ఆశయంతో ముందుకొస్తున్నటువంటి సేనాపతి గారు ఎంతో అభినందనీయులు. ఆయన సంకల్పం చూసి నేను ఎంతో గర్వపడుతున్నా. సో దీనికి మనందరం సహకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఈ కార్యక్రమంలో నా వంతు భాగం పంచుకోవాలనే ఉద్దేశంతో దొడ్డి కొమరయ్య గారి నుంచి ఒక ఉత్తేజకరమైనటువంటి గీతాన్ని కూడా నేను రాశాను. ఇప్పుడు చెప్పను అది. సో సార్ గారికి కూడా చూపించాను. దాన్ని ఇంకా చూపించమని చెప్పారు, పాడి వినిపించమని కూడా చెప్పారు. నా వంతు ఎలాంటి అవకాశం నాకు ఇచ్చినా కూడా నేను దాన్ని సంపూర్ణ మద్దతు చేయగలనని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సంపత్ కుమార్. నేను ఇక్కడ వరంగల్లో కార్పొరేషన్లో హెల్త్ అసిస్టెంట్ చేస్తున్నాను. ఈ దొడ్డి కొమరయ్య గురించి మనం తెలంగాణ పోరాటంలో చాలామంది అమరవీరులు అయినారు. మనకు తెలంగాణలో చాలా ద్రోహం జరిగింది. చాలా కులాలు వెనుకబడిపోయినాయి. చాలా కులాలు కొన్ని దొరలు అన్నట్టు కొంచెం ముందుకు వచ్చినారు. కానీ చాలా బీద కులం వాళ్ళు ఎక్కువ బయటికి రాలేదు. చాలామంది దొరలకి మీద బానిస బతుకు అయిపోయి మన తెలంగాణలో చాలా ద్రోహాలు కొన్ని కంపెనీలు మన వరంగల్కి వచ్చే కంపెనీలు కూడా పోయినాయి. వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. చాలామందికి తెలియని విషయం నేను మళ్ళీ ఒక విషయం చెప్తున్నాను. నేను కొంచెం మిమిక్రీ ఆర్టిస్ట్ని. నేను గవర్నమెంట్ జాబ్ చేయముందుకు మిమిక్రీ ఆర్టిస్ట్ని. నాకు తెలంగాణ భాష, ఆంధ్ర భాష. నా పేరు జి రాజశేఖర్. నేను వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాను. చాలా వరకు తెలంగాణ సినిమాల చరిత్రను ఆంధ్ర పాలకులు తొక్కేసిండ్రు. మంచి సినిమాలు తీసిండ్రు మనోళ్ళు కష్టపడి. కానీ అవి రిలీజ్ కాకుండానే సెన్సార్ పోయి బయటికి రాకుండా తొక్కేసిండ్రు. కావున ఇప్పుడు మనం అందరం ఐక్యమత్యంతో ఉండి ఇంతమంది ఉంటాయి కాబట్టి ఆంధ్ర ప్రజలు మనల్ని ఏం చేయలేరు, ఆంధ్ర ఇండస్ట్రీ వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ సినిమాను విజయవంతంగా తీసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు సునీల్. నేను వరంగల్ నుండి వచ్చాను. ముందుగా అన్నయ్యకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సినిమా తీయడానికి ముందుకు వచ్చిండు. అది ఎట్లాగో సక్సెస్ అవుతుంది నాకు తెలిసి. బలగం కాకుండా బలగం కంటే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మన వరంగల్లో మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. కాకపోతే ఒక అవకాశాలు రాక మనం బయటికి వస్తలేం తప్ప మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. కాబట్టి ఇది మనకు ఒక ప్లాట్ఫారం లెక్క అనుకొని మనం అందరం కష్టపడదాం. నేను యాక్టింగ్ చేస్తా ప్లస్ రైటర్. లాస్ట్ ఇయర్ ఆడిషన్ జరిగినాయి జబర్దస్త్లో. నేను వెళ్ళాను. మా గ్యాంగ్ అంతా వెళ్ళింది. అక్కడ ఒక 5000 మెంబర్స్ వచ్చారు ఆడిషన్స్కి. దాంట్లో మా ఫామ్ వచ్చేసి 4000 చిల్లర. ఆ ఫామ్ ఫిలప్ చేసినాము. ఆడిషన్ తీసుకున్నారు. ఇక మేము అనుకున్నాం అరే ఎంతమందిలో మాకేం వస్తుందిలే అనుకున్నాం. కానీ ఒక 1 వీక్ తర్వాత ఆ మల్లెమాల ఉండేది కదా, ఈటీవీ జబర్దస్త్ అందరు చూస్తారు కదా, ఆ మల్లెమాల డైరెక్టర్ నాకు కాల్ చేసి మీరు ఇట్లా ఫైనల్లో సెలెక్ట్ అయ్యిందో మీ టీం
మళ్ళీ ఒక స్కిట్ తీసుకురండి అని అంటే అప్పటిదప్పుడే ట్రైన్లో పోకుండా ఒక 1 అవర్లోనే ఆ స్కిట్ నేను సెట్ చేశాను. అప్పుడు కూడా బాగా వచ్చింది. కాకపోతే ఇక సినీ ఇండస్ట్రీ అంటే మనల్ని బయటికి రానియారు, తొక్కనికి ట్రై చేస్తారు అనేసి నేను లైట్ తీసుకున్నా. ఇక అట్లనే ఒకటి 3 Waves అనే షార్ట్ ఫిలిం తీద్దామని 2 స్టోరీలు రెడీలు ఉన్నాయి. ఆల్మోస్ట్ నాకు ప్రొడ్యూసర్ దొరకక నేను ఇన్ని రోజులు నేను ఆ స్టోరీలను పక్కకు ఎత్తేసాను. సో ఇది నాకు ఒక మంచి ప్లాట్ఫామ్గా నేను అనుకుంటున్నాను. ఏమైనా అవకాశం ఇస్తే అసిస్టెంట్ డైరెక్టర్గా ఇంకేమైనా రైటర్గా అయినా కొనసాగాలని నేను అన్నను అడుగుతున్నాను. వెళ్ళినప్పుడు అప్పుడు ఫస్ట్ చాలా తక్కువ మంది అంతా అంటే వరంగల్, హన్మకొండ వాస్తవులు అందరూ అది రావడం జరిగినప్పుడు ఈ సినిమాను ఎట్లా ముందుకు తీసుకెళ్తారు, ఏ విధంగా దీన్ని పబ్లిసిటీ చేస్తారు అన్న ఒక చాలా సందేహం ఉండే. కానీ అన్నయ్య అప్పుడు చెప్పినప్పుడు నేను ఏదో అనుకున్నా, కానీ ఒక వాట్సాప్ గ్రూప్లో అతను పెట్టినటువంటి అంటే మెసేజ్లు కావచ్చు, అన్ని జిల్లాలలో తను తీసుకున్నటువంటి శ్రద్ధ కావచ్చు, తనకున్నటువంటి నమ్మకం చాలా నాకు ఒక నమ్మకం కలిగించింది. ఒక వ్యక్తికి నమ్మకం ఉండడం ఈ రోజుల్లో చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీదనే ఆధారపడి వాళ్ళు చెప్పేదాన్ని బట్టే బేసిక్గా తీసుకుంటూ ఉంటారు. కానీ అన్న మాత్రం ఎప్పుడో జరిగినటువంటి సంఘటనను ఇప్పుడున్నటువంటి నవతరానికి చూపెట్టడం అనేది అదొక మార్గదర్శకం. అన్న ఇలాంటి ప్రయత్నాలు అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తాను, ఇలాంటి ప్రయత్నాలలో మా భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి నా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. నా పేరు రావుల సురేష్. నేను ఆర్యకటిక సంఘం జిల్లా అధ్యక్షుడిని. మా గౌరవ అధ్యక్షులు మిర్యాలకార్ దేవేందర్ గారు దొడ్డి కొమరే హసీనా నిర్మాణం ఉన్నదని వాగ్దేవి కళాశాల ఆడిటోరియం అందు సమావేశం ఉన్నది, వెళ్ళాలి అని చెప్తే నేను వెళ్ళడం జరిగింది. ఒక నది ప్రవాహంలా చాలామంది వచ్చారు. ఆ ప్రవాహం ఎలా ఉన్నది, అక్కడ వచ్చిన వాళ్ళంటే అతి జోరుగా ప్రవహిస్తున్నది ప్రవాహం. అలాంటి వ్యక్తులు వచ్చింది. నది ప్రవాహం జోరుగా ప్రవహిస్తే ఏమవుతుంది, కొంత ముందుగా వెళ్తాం. అలాగే ఇలా దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణం చేపట్టిన సేనాపతి గారు అలా ముందుకు వారి ఆశీస్సుల ద్వారా, వారి మార్గదర్శనం ద్వారా, మరియు సమాజంలో ఒక చిత్ర నిర్మాణం జరగాలంటే దొడ్డి కొమరయ్య తెలవాలి. దాని పేరు దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణం. ఆ దొడ్డి కొమరయ్య ఎంతమందికి తెలుసు, వారి చరిత్ర ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ. మనం ఎంతోమందిని 100 మంది 200 మందిని పిలిచినాం, 20 మంది 30 మంది వచ్చినాం. అంటే 10%. సమాజంలో 10% భావోద్వేగం ఉన్నవాళ్ళు, సమయం ఉన్నవాళ్ళు. వాళ్ళను వేలెత్తి చూపెట్టడం కాదు, కానీ విషయం అది. కాబట్టి ఈ సన్నాహక సమావేశాలు, సామూహిక సమావేశాలు ప్రతి జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో సేనాపతి గారు ఎంతో ఓర్పుతోటి, ముందు దృష్టితోటి వారు, మరియు స్వామి గారు, మరియు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు, మీరందరి తోడ్పాటుతోటి, మీ ఆత్మీయ స్వభావంతో వారు ముందుకు ఇలాంటి కార్యక్రమాలను పరిచయ రూపకంగా మరియు ఈ సన్నాహక సమావేశాల రూపకంగా ప్రజలకు తెలియాలి. ఒక మెసేజ్, ఓరియంటల్ మెసేజ్. ఈ సమాజ కార్యాన్ని చేయడానికి ఎవరు వచ్చిండయ్యా మొట్టమొదలంటే దొడ్డి కొమరయ్య వచ్చిండు. ఎలా వచ్చిండంటే దొడ్డి కొమరయ్య? దొడ్డి కొమరయ్యకు ఒక చరిత్ర లేదు, ఓ పార్టీ లేదు, ఓ ఆత్మ ఆ గౌరవం కానీ ఆ సమాజ కార్య దృష్టి కానీ తెలియదు. కానీ తన ప్రాణాలను అర్పించిండంటే దొడ్డి కొమరయ్య ఈ సమాజానికి ఎంతో సేవ చేసిండు. 1 లక్ష 2 లక్షల ఎకరాల పొలాలను ఆ రైతాంగానికి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, సమాజ విముక్తి కోసం ఆయన ముందుండి ఆ రజాకారులను వ్యతిరేకించి దొడ్డి కొమరయ్య ఆత్మ బలిదానం చేయడం జరిగింది. వారి అన్నగారు కూడా ఆత్మ బలిదానం చేయడం జరిగింది. సమాజానికి ఒక మార్గదర్శకుడు, ఒక దివిటి, ఒక వెలుగు. అలాంటి వ్యక్తి యొక్క చరిత్ర నిర్మాణం చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఎంతోమంది చరిత్ర ఉంది సమాజంలో, ఎన్నో రకాలుగా ముందుకు పోయినాం. ఎన్నో సమాజ కార్యాలలో మనం ఒక అడుగు ముందుకు వేసినాం, మన చేదోడు వాదోడిని చేసినాం. అలాంటి చరిత్ర లేని దొడ్డి కొమరయ్యను ఇవాళ చరిత్ర సినిమా చేయాలంటే వారి ఆత్మ బలిదానమే ఒక చరిత్రాత్మకమైనది. ఈ సమాజానికి ఎవరే ముందుండాలంటే తనలో భావోద్రేకం ఉన్న వ్యక్తి దొడ్డి కొమరయ్య. ఈ సమాజానికి సేవ చేయాలనే దృక్పథం ఉన్న వ్యక్తి దొడ్డి కొమరయ్య.
ఏదో చేయాలి ఈ సమాజానికి, భుక్తి కోసం, విముక్తి కోసం, రైతాంగ పోరాటం కొరకు, రజాకార్ల పోరాటం కొరకు చేయాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తులం మనం. ఇక్కడ రాగలిగినాం. ఇక్కడేమో వేలు వందలు కోట్లు పంచట్లేదు. ఇలా నోటుకు ఓటు అమ్ముడుపోతున్నది. సమాజ కార్యం చేయాలంటే వ్యక్తిత్వం కావాలి, సమాజ నిర్మాణం కావాలి, వ్యక్తి నిర్మాణం కావాలి. అలాంటి నిర్మాణమైన వ్యక్తి దొడ్డి కొమరయ్య. ఎన్నో ఘనకార్యాలు చేయాలని అవసరం లేదు. సమాజ నిర్మాణంకి ఒక్కొక్క వ్యక్తి ప్రాణత్యాగాన్ని ఏ విధంగా చేసిండు, ఒక సంఘటనని ఏ విధంగా ముందుకు తీసుకుపోయిండు. తాను ముందుగా ఉండి రైఫిల్ పట్టుకొని, గన్ పట్టుకొని ముందుగా ఉండి కాపలు కాస్తూ తన వెనుక ఎంతోమంది మహిళలను, ఆ గ్రామస్తులను, ఆ రైతులను చైతన్యపరిచిండు. వారు స్ఫూర్తిప్రదం, ఈ సమాజానికి స్ఫూర్తిప్రదం. వారి ద్వారా ఈ సమాజంలో వ్యక్తి నిర్మాణం కావడానికి, ప్రతి ఒక్క వ్యక్తి నిర్మాణం కావడానికి ఒక స్ఫూర్తిమంతమైన సందేశాన్ని ఇచ్చడానికి దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణం ఎంతో తోడ్పాటునిస్తుందని నేను ఈ సభాముఖంగా కోరుతున్నా. సమాజంలో అందరూ నాకేమొస్తుంది, నేను ఒక్కడనే కదా అనే భావంతో ఉన్నారు. ఒక్క అడుగు వేస్తే 100 మంది కలిస్తే 100 అడుగులు ముందుకు వస్తాయి. ఆ నిర్మాణం యొక్క ఆలోచన కలిగిన రోజే ఈ సమాజం ఒక నిర్మితమవుతుంది. వ్యక్తి నిర్మాణం కావాలంటే దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణం కావాలి. ఒక సంఘటన ముందుకు రావాలంటే వ్యక్తి నిర్మాణం కావాలి. మహోన్నతుడు కాదు, చదువుకున్నవాడు కాదు, సంస్కృతి తెలియదు, సాహిత్యం తెలియదు, భారతదేశం ఎల్లలు తెలియదు, కానీ ఆత్మార్పణం చేసే గుణమే దొడ్డి కొమరయ్యను ఈరోజు సమాజ నాయకత్వానికి, ఈ సమాజానికి స్ఫూర్తిని ఇవ్వడానికి, ఈ దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణానికి పురికొల్పిందంటే ఒక వ్యక్తి నిర్మాణమే, ఒక సంఘటన నిర్మాణమే. వారి ద్వారా కొన్ని లక్షల ఎకరాలు భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన వ్యక్తి దొడ్డి కొమరయ్య. సమాజంలో మనం చేయూతనివ్వాలి. మనకంటే అట్టడుగు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళకి చేయూతనిస్తూ పైవారి యొక్క సందేశాన్ని తీసుకున్న రోజు ఈ సమాజం ముందుకు పోగలుగుతుంది. దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణం ద్వారా సేనాపతి గారి ద్వారా మరియు డివి స్వామి గారు, ఇక్కడ ఉన్న సభా వేదిక మీద ఉన్న పెద్దల ఆశీస్సుల ద్వారా సమాజ నిర్మాణం జరుగుతుంది దొడ్డి కొమరయ్య ద్వారా. ఇదే ఓ కమ్యూనిస్టుల గురించో, ఓ భావజాలం గురించో, ఓ రైతాంగ పోరాటం గురించో కాదు. ఒక వ్యక్తి నిర్మాణం జరగాలి, ఒక సంఘటన నిర్మాణం జరగాలంటే, ఆత్మ బలిదానం జరగాలంటే అది ఉత్తగా ఇవ్వడాన్ని ఇస్తాడా, మెడగోసిస్తాడా, ఏలుగోసిస్తాడా? ఆ సమాజ నిర్మాణం, ఆ వ్యక్తిత్వం రావాలి. అది దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణం ద్వారా వస్తుంది. సేనాపతి గారు ఆ దృష్టికోణంతో ఈ సమాజానికి దొడ్డి కొమరయ్యను పరిచయం చేస్తున్నారు. పరిచయం చేయడం వల్ల పబ్లిసిటీ జరుగుతుంది. పబ్లిసిటీ జరిగితే మనం పెట్టిన రూపాయికి 10 రూపాయలు రాగలుగుతాయి. ఒక సందేశాత్మక చిత్రం, నేను పసివాడి ప్రాణం చూసిన, చాలా సందేశం. ఈరోజు కూడా ఆ చిత్రం నన్ను ఎంతో, అల్లూరి సీతారామరాజు సినిమా చూసినాం, సర్దార్ పాపారాయుడు సినిమా చూసినాం, అట్లే మన కృష్ణరాజు గారు ధర్మభూమి, పీఠభూమి, ధర్మభూమి, వారి చిత్ర నిర్మాణం ద్వారా ఇవాళ మేము నిర్మాణం అయినాం. సమాజానికి నిర్మాణం కావాలంటే, ఒక సందేశాత్మకమైన చిత్ర నిర్మాణం కావాలంటే దాని యొక్క పరిచయం చాలామందికి జరగాలి. కాబట్టి ఇవి సన్నాహక సమావేశాలు కాదు, సామూహిక సమావేశాలు. ఈరోజే ఈ సమావేశం జరగలేదు. ఎన్నో గ్రామాలలో, మొన్న వెల్దండిలో కూడా వెళ్ళొచ్చినాం, హైదరాబాద్కు కూడా వెళ్ళొచ్చినాం. కాబట్టి మనం రేపు చిత్ర నిర్మాణం అయినప్పుడు మనం దాంట్లో తోడ్పాటు కాకపోయినా ఆ చిత్రాన్ని నిర్మించిన వాడికి సామూహికంగా మనం అందరం సహకరించి ఆ చిత్రాన్ని చూడాలనే ఉద్దేశంతో ఇట్లాంటి సమావేశాలు సేనాపతి గారు వారి అనుభవపూర్వకంగా మంచి డైరెక్టర్, మంచి ఓర్పు ఉన్నది, ఓ ధర్మకర్త, ఇంత చిన్న ఏజ్లో వారు ఇలాంటి చిత్ర నిర్మాణాన్ని, ఎన్నో చిత్రాలలో వారు పనిచేసిన అనుభవం ఉన్నది. మనమందరం ఎన్నో సంఘటనలు చూసి దాంట్లో పాలు పంచుకున్న అనుభవాలు ఉన్న జీవితాలే మనవి. పరిపక్వత్వం అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ 75% లైఫ్ అయిపోయింది. ఒక 25% లైఫే ఉంది ఆ చిరంజీవి తప్ప. ఎట్లా అంటే నా 54 ఏళ్ళు 54 ఏళ్ళు అయిపోయినాయి అంటే 75 సంవత్సరాల జీవితం అయిపోయింది. నేను మా బతితో 20 ఏళ్ళు బతనేమో, అంతకంటే ఎక్కువ బతక. మంచి కార్యం చేసడానికి ముందుకు రారే. అరే, ఒక విద్రోహి జైల్లో ఉండి ఒక ఎంపీగా గెలవగలిగిండంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్
ఉండి తాను తన నియోజకవర్గంలో గెలవలేకపోయిందంటే సమాజం ఎటువైపు పోతున్నది, ధర్మసూచిక ఎటువైపు చూపెడుతున్నది అంటే వ్యక్తి విలువలు లేకుండా తయారవుతున్నారు వ్యక్తులు. కాసింత ఓపికతోటి కాసింత ధర్మం వైపు ప్రయాణిస్తే ఈ కలియుగం కూడా మనకు వైకుంఠం ధామం అవుతుంది. కాబట్టి మనకు ఉంటుంది ఎందుకులే వాడు చూడలేడు కదా నేనెందుకు చూడాలి, వానికి యాక్సిడెంట్ అయితే అరే ఆ పంచాయతీ అయితే నేనెందుకు చెప్పాలి, వాడు కొట్టుకుంటే కొట్టుకొని అనే దృక్పథంతో ఉంటే సమాజం ఎట్లా నిర్మాణం అవుతుంది. ఎన్నో సందాశమైన సినిమాలు నడిచినాయి, ఇలా చిత్ర నిర్మాణం చాలా లోటుపాట్లలో ఉన్నది. దానికి అనుబంధమైన చిత్రాలే కానీ వీడియోలే కానీ వేరే విధంగా వాట్సాప్ల ద్వారా గ్రూపుల ద్వారా ట్విట్టర్ల ద్వారా వేరే విధంగా వచ్చినా కానీ ఇలా చిత్ర నిర్మాణానికి ఒక అమృతం దాగిన విషయాన్ని గమనించాలి. చిత్ర నిర్మాణము ఎప్పుడు చనిపోదు, అది అమృతం తాగి ఉన్నది. ప్రజలు దాని వైపు చూస్తారు. ఇవాళ ఓరియంటల్ పిక్చర్స్ ఒక కుటుంబంతో పోయి చూసే వ్యవస్థ లేదు. కాబట్టి మంచి చిత్ర నిర్మాణానికి తోడ్పడి సమాజ నిర్మాణానికి తోడ్పడతారని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి సందేశాత్మకమైన విషయాన్ని నేను వాళ్ళ నుంచి తీసుకున్న విషయాలే చెప్పిన, నేను కొత్తగా ఏం చెప్పలేదు. కాబట్టి వారికి ఈ చిత్ర నిర్మాణంలో ముందుండి అందరూ కళాత్మకమైన హృదయమే. ఒక మనిషికి ఒక చిత్ర నిర్మాణంలో ఉండాలంటే తన జీవిత సాఫల్యం అది. ఒక తెర మీద చూసుకోవాలి, ఒక పోస్టర్ మీద చూసుకోవాలి, ఒక కరపత్రంలో చూసుకోవాలి, ఒక వాట్సాప్లో చూసుకోవాలంటే అది జీవిత సాఫల్యం. ఈరోజు మైక్ అందుకొని మాట్లాడుతున్నామంటే జీవిత సాఫల్యంలో ఉన్న మధురమైన వాక్యాలే ఇవి. నేను అనుభవించిన వాక్యాలే, మీది నుండి ఎక్కడి నుంచో కాదు, ఈ సమాజం నుంచి నేర్చుకున్న పదాలే, నేర్చుకున్న అనుభవాలే నేను మాట్లాడేది. కాబట్టి ఈ చిత్ర నిర్మాణానికి అందరూ తోడ్పడి ముందుకు కొనసాగిస్తారని ఈ సభాముఖంగా కోరుతున్నా. చిరంజీవి అయిన సేనాపతి గారికి అందరు ఆశీర్వాదాలు ఉండాలి. దీన్ని ఎక్కువ పబ్లిసిటీ చేయాలి. ఎట్లయితే ప్రధానమంత్రి పోస్టర్ ఎట్లా పబ్లిసిటీ చేసుకుంటారో అట్లనే మనం ఈ చిత్ర నిర్మాణాన్ని కూడా పబ్లిసిటీ చేసడానికి ఈ సన్నాహక సమావేశాలు పెడుతున్నాం. సభా వేదికపై ఉన్న పెద్దలు, అదేవిధంగా దొడ్డి కొమరయ్య సినీ నిర్మాత సేనాపతి గారు, మిగతా పెద్దలందరికీ నమస్కారం. మనం ఇప్పుడు పెద్దలంతా మాట్లాడారు, దాని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే సినిమాలు అందరు తీస్తున్నారు, అందరం చూస్తున్నాం. తీసిన వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి, చూసే వాళ్ళకు డబ్బులు పోతున్నాయి. చూసి టైంపాస్ చేయగలుగుతున్నాం కానీ మనం దాని నుండి నేర్చుకుని జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం లేదు. ఈ దొడ్డి కొమరయ్య సినిమా ప్రజా సమూహాల నుండి నిర్మితమైంది. దీని నుండి మనం రోజు పడే జీవితాన్ని దాంట్లో చూసుకోవచ్చును. మిగతా సినిమాల్లో మన జీవితాన్ని చూసుకోలేం, ఊహించుకోగలుగుతాం. ఈ సినిమా లోపల మన జీవితాన్ని చూసుకోగలుగుతాం. వేదికను అలంకరించినటువంటి సినిమా యొక్క డైరెక్టర్, రూపకర్త మరియు ఒక సాహసోపేత నాయకుడు, తెలంగాణ ముద్దుబిడ్డ వనపర్తి వాసి మహాలంక సేనాపతి గారికి మరియు వేదికను అలంకరించినటువంటి వివిధ పెద్దలకు, తర్వాత సభికులకు అందరికీ పేరు పేరున సినిమా తరపున మా జిల్లా తరపున కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ చాలామంది ప్రొఫెషనల్స్ రావడం జరిగింది, చాలా పెద్ద పెద్ద వాళ్ళు రావడం జరిగింది. ఈ సినిమాను ఉద్దేశించి ఒక నిమిషమే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద ఇదివరకు మనం భారతదేశం అనేది ఒక అఖండ భారతదేశంలో పెద్ద చరిత్ర ఉంది. అలాంటి చరిత్రలో వివిధ రాష్ట్రాలకు ఒక చరిత్ర ఉండడం జరిగింది. అంటే మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కలిసినప్పుడు ఆంధ్రను తమిళనాడు వేరు చేసి ఒక పొట్టి శ్రీరాములు ఆ పేరు సాధించుకున్నారు. దాని తర్వాత ప్రత్యేక తెలంగాణ కోసం సంవత్సరాల తరబడి ఉద్యమాలు చేసుకున్న క్రమంలో 2014లో చాలామంది సాహసాలు, విద్యార్థుల బలిదానాలు ఎన్నో సందర్భాల్లో మన తెలంగాణ సాధించడం. అయితే ఈ క్రమంలో ఎంతోమంది వ్యక్తుల యొక్క జీవిత చరిత్రల్ని కొంతమంది పుస్తకాల రూపంలో చూపిస్తే, కొంతమంది సినిమాల రూపంలో, సీరియల్ రూపంలో చూపించడం జరిగింది. కానీ ఇక్కడ సినిమాల్లో, సీరియల్లో, పుస్తకాల్లో ఉన్న వ్యక్తులే ఈ దేశానికి ఆదర్శమా, ప్రధానమా అంటే కాదు. అది రచయితల యొక్క గొప్పతనం కావచ్చు, లేకపోతే రచయితల యొక్క స్వార్థం కావచ్చు, ఎన్నో కారణాలతో కొంతమంది చరిత్ర మాత్రమే బయటకు రావడం జరిగింది. అలాంటి సందర్భాల్లో కనుమరుగైన జీవిత చరిత్రలలో బహుజన జాతుల యొక్క వ్యక్తుల చరిత్రలను తీసే వాళ్ళలో కొంతమంది ఉన్నారు. కొంతమంది కూడా
తీసేటువంటి అవకాశం రాకపోవచ్చు, ఆలోచన కూడా రాకపోవచ్చు. ఇక్కడ ఆలోచన తీసుకొచ్చిండు, అవకాశాన్ని తీసుకొచ్చిండు. ఆ అవకాశం ద్వారా ఇవాళ ఎంతోమంది విఐపీలైనటువంటి ప్రముఖుల్ని, విద్యార్థుల్ని, తెలంగాణలో ఉన్నటువంటి చరిత్రలకు సంబంధించిన కళాకారుల యొక్క వారసుల్ని వివిధ జిల్లాల్లో ఈ విధంగా గ్యాదరింగ్ చేసుకుంటూ ఇన్స్పైర్ అయ్యేలా ఇట్లా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ 3 సంవత్సరాల ఒక రీసెర్చ్ 3 సంవత్సరాలు రీసెర్చ్ చేసి చరిత్రను తీసుకొని ఆ సంకలనాన్ని ఇవాళ సంపుటిగా మార్చి ఇవాళ చిత్ర రూపంలో తీసుకురావడం కోసము ఆహర్నిశలు మీరు చూస్తున్నారు. ఇవాళ సేనాపతి అన్న గారు నిద్రపోతున్నారో తింటున్నారో తినడం లేదో అన్న సంగతి మాకు మరి కొంతమంది తనతో వర్క్ చేసే వారికి తెలుసు. అంటే నిజంగా డబ్బులు సంపాదించడం కోసము చాలా మార్గాలు ఉన్నప్పటికీ కూడా నేను స్వయాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సచివాలయం కోసము మేము ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు తనతో ఉండి చూశాను. రాయలసీమకు సంబంధించిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ వివిధ ప్రాంతాలకు సంబంధించిన విఐపీలు కారులో వెళుతూ మీకు 6 లక్షలు కావాలా, 10 లక్షలు కావాలా, ఇన్వెస్ట్మెంట్ మేము చేస్తాం, కో ప్రొడ్యూసర్గా మేము చేస్తామంటే సిద్ధాంతం అనేది సిద్ధాంతం లాగా ఉండాలి, ఒక కట్టుబాటు ఉండాలి, దేనికైనా ఒక సిస్టమ్ ఉండాలి. ప్రతి ఒక్క జిల్లాలో 30 మందికి అవకాశం ఉంటుంది. ఆ 30 మంది రావడం కోసమే ఇవాళ మేము ఆలోచన తీస్తున్నాం. ఈ విషయంలో చాలామందికి నిర్మాతగా పెట్టుబడి పెట్టాలని ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఈ విషయాన్ని మనకు అంటే స్ప్రెడ్ చేయడంలో చాలా లోపాలు ఉన్నాయి. ఆ స్ప్రెడ్ చేసేటువంటి బాధ్యతలను మా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నాయకులు, పెద్దలందరూ మంచి సహృదయంతో తీసుకొని వాళ్ళు పాస్ చేస్తే సరిపోతుంది. మాది పక్క రాష్ట్రమైనా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి మీరు మమ్మల్ని సహృదయంతో మీ రాష్ట్రానికి ఆహ్వానించి ఈ విధమైన అవకాశం ఇవ్వడం సంతోషము. మీ నిర్మాణ క్రమంలో మీరు ఎక్కువ పెట్టుబడి కాకుండా మీలోపు ఉన్నటువంటి ఆలోచన సహృదయం మా తెలంగాణ వీళ్ళ కోసం సపోర్ట్ చేయడం అనేది సంతోషం అని చెప్పి ఈ విధంగా ఎన్నో సందర్భాల్లో వివిధ సహనిర్మాతలు ఎక్కువ పెట్టుబడితో వస్తున్నప్పటికీ కూడా కాదు, ప్రతి జిల్లాకు 30 మంది ఉండాలని చెప్పి ఈ సంకల్పంలో ప్రతి జిల్లాలో ఉన్న 30 మంది సహనిర్మాతల కోసం ఎవరు బాధ్యత తీసుకుంటారంటే ఈ రూపకర్త, ఈ నిర్మాత తీసుకోవడానికి ఇప్పటికీ 3 సంవత్సరాలు పట్టింది. మరి ఈ విధంగా సంవత్సరాలు కనుక గడిస్తే ఇది ఒక సిస్టమ్ని కొంచెము మనం డిలే చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎవరైతే ఒక సిద్ధాంతానికి కట్టుబడి భావజాలానికి కట్టుబడి ఒక డాక్టర్ ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు, ఒక టీచర్ ఒక స్టూడెంట్కి లెసన్ చెప్పినట్టు, ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయం ప్రస్తావనలో అంటే ఒక పార్టీని కానీ ఒక ప్రభుత్వాన్ని ఏర్పడడం కోసం ఎలాంటి సంకల్పాలు చేసి ఉద్యమాలు చేసి వాళ్ళ ఒక ఉద్యోగాలు నిర్వర్తిస్తారు. ఇదే విషయంలో కూడా మీ భావజాలాన్ని మీ జిల్లాలో మీ ప్రాంతాల్లో మీకు అనుకూలమైన రీతిలో అది సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే పేపర్లో కావచ్చు, మాటల్లో కావచ్చు, అన్ని రకాలుగా మీరు ప్రయత్నాలు చేసి మన యొక్క ఉద్యమాన్ని, మన యొక్క సినిమాను మీరు మంచి సహృదయంతో నిర్మాతలకు తర్వాత పెద్దలకు అందరికీ కూడా ఈ కార్యక్రమం దివ్యాంగ్ కావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతాను.